Hello and welcome to SKB Shots. Second semi-final, న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా లాహోర్ గదాఫీ స్టేడియంలో ఇండియా హాయిగా వెళ్ళి ఫైనల్లో కూర్చొని ఉంది. సో ఫైనల్ ఖచ్చితంగా దుబాయ్లోనే జరుగుతుంది, పాకిస్తాన్లో. ఇదే ఆఖరి మ్యాచ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఈ బ్యాటింగ్ ట్రాక్ మీద ఎవరి ప్రభావం ఎలా ఉండబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ రెండు స్క్వాడ్స్ కూడా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయినప్పుడు అదొక నాకౌట్ ట్రోఫీగా ఉండేది. 98లో జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా గెలిచింది, 2000లో జరిగినప్పుడు న్యూజిలాండ్ గెలిచింది. సో ఫస్ట్ ఇద్దరు విన్నర్స్ ఇవాళ ఈ సెమీఫైనల్ ఆడబోతూ ఉన్నారు. ఇట్స్ అ రీమ్యాచ్ ఆఫ్ ద వరల్డ్ కప్ మ్యాచ్, అది తిన్నారు, అదని పట్టించుకోకుండా వదిలేసేయండి. బట్ ఇట్ ఈస్ అ బ్యాటింగ్ వికెట్, దట్ ఈస్ ఫర్ షూర్. లాహోర్ బ్యాటింగ్ వికెట్, అది వర్షం లేదట యాజ్ పర్ ది ఫోర్కాస్ట్. టెంపరేచర్ కూడా 24-25 ఉందంట. సో వెరీ వెరీ గుడ్ వికెట్ టు బ్యాట్ ఆన్. చేసే అవకాశాలు ఉన్నాయి టాస్ గెలిస్తే. బట్ నాకౌట్ ప్రెషర్ కాబట్టి, ఎస్పెషల్లీ అగైన్ సౌత్ ఆఫ్రికా ఆడుతున్నారు కాబట్టి న్యూజిలాండ్ కూడా రన్స్ ఆన్ ద బోర్డ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సౌత్ ఆఫ్రికా కూడా అలాగే ఉంటే బాగుంటుందనే ఐడియాలో ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సౌత్ ఆఫ్రికా కొన్ని ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ స్టార్టింగ్లోనే క్లాసెన్కి ఇంజరీ అయింది, బట్ హీ రికవర్డ్. లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. బౌమాక్ ప్రాబ్లం వచ్చింది, మార్క్రమ్ స్టెప్డ్ ఇన్, బట్ మార్క్రమ్ కూడా ఇప్పటికైతే ఇంజరీ ఉంది అంటున్నారు. సో లిండే లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు స్క్వాడ్లోకి జాయిన్ అవ్వడానికి. సో వాళ్ళకు కొన్ని ఇంజరీ కన్సర్న్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది పక్కన పెడితే టాక్టికల్గా వాళ్ళు తబ్రియా షమ్సీని ఇప్పటిదాకా ఆడించలేదు. బట్ విల్ హీ ప్లే, తబ్రియా షమ్సీ ఆడతాడా అనేది ఇంకొక పెద్ద ఫ్యాక్టర్. ఇటువంటి వికెట్ మీద ఖచ్చితంగా అతను ఆడాలనేది నా ఫీలింగ్. ఎస్పెషలీ ఇఫ్ మార్క్రమ్ ఈజ్ ఆల్సో నాట్ దేర్, ఖచ్చితంగా అతను ఆడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఒకవేళ మార్క్రమ్ ఉన్నా కూడా అతనే ఆడాలి, ఎందుకంటే మీకు ఆ వికెట్ మీద యూ నీడ్ స్పిన్, యూ నీడ్ దట్ టర్న్. న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే కనుక ఐ థింక్ స్మిత్ మైట్ కమ్ ఇన్ కైల్ జేమిసన్ ప్లేస్లో, ఎందుకంటే కొంచెం బ్యాటింగ్ పవర్ కావాలని వాళ్ళు అనుకుంటారు. అండ్ ఎస్పెషలీ నాకౌట్ కాబట్టి దే విల్ బీ ఫీలింగ్ ఓకే ఫైన్. వాళ్ళ దగ్గర గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు అలాగో బౌలింగ్ చేయడానికి, రచిన్ రవీంద్ర ఉన్నాడు అలాగో బౌలింగ్ చేయడానికి, తర్వాత కుదిరితే డారెల్ మిచెల్ ఉంటే డారెల్ మిచెల్తో బౌలింగ్ చేయిస్తాం, ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి. బట్ కాన్వే లేకపోవడం అనే దాంతో వాళ్ళు కంటిన్యూ అవుతారా ఈజ్ అనదర్ బిగ్ క్వశ్చన్ వాళ్ళకి. సో అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఉంది అంటే కనుక ఖచ్చితంగా న్యూజిలాండ్ విల్ ఆల్సో బీ ఫిగరింగ్ అవుట్ ఎవరుంటే బాగుంటుంది, ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని. ఇట్ ఈజ్ అ టఫ్ మ్యాచ్అప్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు అంటే కనుక సౌత్ ఆఫ్రికా దగ్గర బౌలింగ్లో ఓకేగా అనిపిస్తుందా అనుకుంటున్న సమయంలో యాన్సన్ ఈజ్ డూయింగ్ వెల్, మల్డర్ ఈజ్ డూయింగ్ వెల్, రబాడా ఉన్నాడు వాళ్ళకి, మహారాజ్ ఉన్నాడు, తబ్రియా షమ్సీ ఉన్నాడు, ఎంగిడి ఉన్నాడు, ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్ దగ్గర ఈ ఫ్లాట్ ట్రాక్స్ మీద బౌలింగ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తే యూఆర్ సడన్లీ లుకింగ్ ఎట్ శాంటనర్, సడన్లీ లుకింగ్ ఎట్ అదర్ స్పిన్ ఆప్షన్స్. వాళ్ళ దగ్గర మ్యాట్ హెన్రీ బాగా వేస్తూ ఉంటాడు, విలోరోక్ బాగా వేస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది బ్యాటింగ్, సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అనేది కొంచెం బెటర్గా, కొంచెం హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్గా కనిపిస్తుంది కంపేర్ టు న్యూజిలాండ్. మీరు ఒకవేళ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్వాడే ఉంది అంటే కనుక ఎక్స్పీరియన్స్లో రాసిఫ్ ఆండర్సన్ కానివ్వండి, బౌమా కానివ్వండి, తర్వాత మార్క్రమ్ కానివ్వండి, తర్వాత క్లాసెన్ కానివ్వండి, రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి, ఆ బ్యాటింగ్ ఆర్డర్ లుక్స్ ఎ రియల్ టఫ్ బ్యాటింగ్ ఆర్డర్. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్కి న్యూజిలాండ్ బౌలింగ్కే ఈ యొక్క సెమీఫైనల్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక న్యూజిలాండ్ దగ్గర బ్యాటింగ్ లేదు, కానీ న్యూజిలాండ్ దగ్గర ఉన్న బౌలింగ్ ఆప్షన్స్, బౌలింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయంటే కనుక వాళ్ళు రిలే అయ్యే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా వికెట్లు తీశారు. విలోరోక్ కానివ్వండి అండ్ అలాగే మ్యాట్ హెన్రీ కానివ్వండి, దే హ్ టేకెన్ వికెట్స్. రెండో ఫ్యాక్టర్ ఏంటి అనేది ఆలోచించుకుంటే శాంటనర్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. సో ఒక బ్యాటిల్ అనేది మనం క్లియర్గా చెప్పే బ్యాటిల్ ఏంటి అంటే కనుక శాంటనర్ వర్సెస్ హెన్రీ క్లాసెన్, వేరే లెవెల్ బ్యాటిల్ ఉండబోతుంది ఇది. ఈ బ్యాటిల్ ఎవడు గెలుస్తాడో మ్యాచ్ కూడా వాళ్ళే గెలిచే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర 100 కొట్టాడు, విలియంగ్ 100 కొట్టాడు, వాళ్ళకి బాగా ఆడుతూ కనిపించాడు. అండ్ దెన్ రకరకాల కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి వస్తూ వచ్చాయి. బట్ దే విల్ హ్యావ్ టు హ్యావ్ కేన్ విలియమ్సన్ అండ్ డారెల్ మిచెల్ కాంట్రిబ్యూటింగ్. కేన్ విలియమ్సన్ ఇండియాకి అగేన్స్ట్గా బాగా ఆడడం అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ ఓ కేశవ్ మహారాజ్ లాంటి వాళ్ళు, తబ్రియా షమ్సీ లాంటి వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు, అలాగే మిడిల్ ఓవర్స్లో వియాన్ మిల్డర్ లాంటి వాళ్ళు కానివ్వండి, తర్వాత మళ్ళీ మార్క్ యాన్సన్ మళ్ళీ వచ్చి వేసినప్పుడు కానివ్వండి, ఒకవేళ ఇఫ్ రబాడా చూజెస్ టు బి ద థర్డ్ సీమర్ కానివ్వండి, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు కేన్ విలియమ్సన్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైర్ పవర్ గురించి మాట్లాడుకుంటే అక్కడ క్లాసెన్, ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్. బట్ క్లాసెన్ ఈజ్ మోర్ పోటెంట్, మోర్ డేంజరస్ దెన్ గ్లెన్ ఫిలిప్స్. అందుకే ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు కూడా క్లాసెనే ఆడుతూ వచ్చాడు. అండ్ ఇంకోటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది రెండు స్క్వాడ్లు ఏంటి అంటే కనుక ద నంబర్ ఆఫ్ రన్స్ దే సేవ్ ఆన్ ద ఫీల్డ్. రెండు జట్లు కూడా సాలిడ్ ఫీల్డింగ్ జట్లు. న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎలా ఉంటుంది ఇండియాకి అగేన్స్ట్గా మనం ఆల్రెడీ చూసాం. సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ గురించి ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫీల్డింగ్లో కూడా చాలా రన్స్ అనేవి సేవ్ చేస్తారు.
కండిషన్స్ అనేవి డ్యూ కనుక ఫేవరబుల్గా లేకపోతే, ఎందుకంటే టెంపరేచర్ 23-24 అంటున్నారు, క్లౌడీ లేకుండా సన్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా డ్యూ వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ కండిషన్స్ దెన్ డెఫినెట్లీ డ్యూ అనేది ఉండదు, విచ్ మీన్స్ వికెట్ అనేది కొంచెం స్లో అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా చేజ్ విషయంలో కొంచెం చతికిలబడే జట్లే. బోత్ ఆఫ్ దీస్ వాళ్ళకి హిస్టరీ ఉంది చేజ్లో కొంచెం తడబాటు చూపించడంలో. సో అందుకే ఇద్దరు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడవచ్చు, విచ్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ ఏమో ఒక నాకౌట్ మ్యాచ్లో ఆడడానికి. బ్యాటింగ్ పరంగా సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఇది ఉంది, బౌలింగ్ పరంగా రిసోర్సెస్ పరంగా న్యూజిలాండ్ దగ్గర ఎక్కువ ఉంది. ఐ థింక్ కలెక్టివ్లీ చూసుకుంటే కనుక న్యూజిలాండ్ కొంచెం చిన్న ఒక 2-3% ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతారు. సో నా దృష్టిలో న్యూజిలాండ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. మరి ఇండియా సౌత్ ఆఫ్రికా వస్తే బాగుంటుందా, ఇండియా న్యూజిలాండ్ వస్తే బాగుంటుందా అన్న రకరకాల ఆలోచనలు ఉంటాయి. బట్ టు మీ ఇప్పటికిప్పుడు ఈ టీంని చూసి మనం మాట్లాడుకుంటే కనుక న్యూజిలాండ్ స్లైట్ ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతారు. అండ్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఫుల్ టీంతో వచ్చిందంటే స్లైట్ మార్జినే, మార్కరం లేకుండా ఉండడమో లేదంటే ఇంకేదైనా ఇంజరీ కన్సర్న్స్ వచ్చాయంటే కనుక ఇంకొంచెం హెవీగా మీకు ఇక్కడ న్యూజిలాండ్ సైడ్ వెళ్ళబోతోంది. న్యూజిలాండ్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అని చెప్పను కానీ కాన్వేని ఎలా ఇరికించాలనే ఆలోచనలో ఉంటారు, ఎస్పెషలీ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సర్ఫేస్. బట్ అది కొంచెం కష్టంగా కనిపిస్తోంది. బట్ వాళ్ళ ఇద్దరు క్యాప్టెన్సీకి కూడా పెద్ద సవాల్ ఉంటుంది, అటు బౌమాక్ కానివ్వండి అండ్ అలాగే ఇటు శాంట్నర్కి కానివ్వండి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ హ్యూజ్ ఛాలెంజ్, ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్ మీద ఉన్న బౌలింగ్ రిసోర్సెస్తో ఆపుకోవడానికి. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, మీకు పోటెంట్ ఫాస్ట్ బౌలింగ్ రిసోర్సెస్ కానీ ఓవరాల్ రిసోర్సెస్ కానీ కొంచెం న్యూజిలాండ్ దగ్గర కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ వాళ్ళు షమ్సీని ఆడించి సరైన రీతిలో షమ్సీని యూస్ చేస్తే దెన్ సౌత్ ఆఫ్రికా విల్ బీ ఆన్ టాప్. ఇఫ్ అట్ ఆల్ ది యూజ్ షమ్సీ, వాళ్ళు షమ్సీ బాగా పర్ఫామ్ చేయాలి, షమ్సీని జాగ్రత్తగా యూటిలైజ్ కూడా చేసుకోవాలి. అదర్వైజ్ కలెక్టివ్ పంచింగ్ న్యూజిలాండ్ని ఎప్పుడు రూల్ అవుట్ చేయలేం.